అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. దీనికి తోడు 10 లక్షల వరకు అప్పులు కూడా ఉన్నాయి. ఓ రోజు ఇలానే తాగుదామంటూ బయటకు వెళ్ళాడు. తెల్లారేసరికి ఓ బీడు భూమిలో శవమై తేలాడు. మద్యం అలవాటు బాగా ఉండటం వల్లే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అంతా భావించారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కానీ అక్కడి పరిసరాలు, కొందరి కదలికలు వారికి అనుమానాన్ని కలిగించాయి. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మార్కాపురం జిల్లా త్రిప్రాంతకం మండలంలో వెలుగుచూసిన ఓ ఘటన ఆస్తి కోసం మనుషుల మధ్య పెరుగుతున్న దూరానికి అద్దం పడుతోంది. ఆస్తి కోసం పెంచుకున్న కక్ష చివరకు అయినవారినే తుదముట్టించింది. ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రాణం పోయింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలీసుల దర్యాప్తుతో అసలు నిజం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతి కాస్త హత్య కేసుగా మారింది. పొల్లల చెరువు మండలం కవలకుంట్లకు చెందిన వెంకటరామిరెడ్డి మద్యానికి బానిసై అప్పులు చేశాడు. దీంతో అతడి మామ దేశిరెడ్డి వీరయ్య రామసముద్రంలోనే ఉంటూ తన పొలాన్ని సాగు చేసుకోవాలని సూచించాడు. కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్న రామిరెడ్డి మామ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అప్పులు తీర్చేందుకు 10 లక్షల రూపాయలు అవసరమై మామను ఆ మొత్తాన్ని ఇవ్వాలని కోరాడు. ఈ వ్యవహారం క్రమంగా ఆస్తి తగాదాలకు దారితీసింది. రామిరెడ్డితో అతని బావమరిది దేశిరెడ్డి వీరారెడ్డికి విభేదాలు పెరిగాయి. తన ఆస్తికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో చెల్లెలు భర్త అయిన రామిరెడ్డిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వీరారెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వీరారెడ్డి బావమరిది అయిన చిలకల అక్కిరెడ్డి, దేశిరెడ్డి నాగ అంజిరెడ్డి, ఎర్రగొండపాలెం మండలం బొట్లపల్లికి చెందిన తోకల చిన్నమూర్తయ్యతో పాటు మరో 2 వ్యక్తుల సహకారం తీసుకున్నాడు. పథకం ప్రకారం రామిరెడ్డిని వీరంతా మద్యం తాగుదామంటూ మిట్టపాలెం చెన్నంపల్లి రహదారి పక్కనున్న బీడు పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. రామిరెడ్డి మద్యం మత్తులో ఉన్న సమయంలో నిందితులు అతడి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆ తర్వాత మద్యం మత్తులో బోర్లాపడి మృతి చెందినట్లుగా సృష్టించారు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 12/7/2026 అంటే పోయిన నెల చెన్నంపల్లిను మిట్టపాలెం మధ్యలో దారిలో మోటార్ సైకిల్ స్టాండ్ వేసింది. అక్కడ నారు వెంకటరామిరెడ్డి అనే ఒక 37 సంవత్సరాల వ్యక్తి గోడ పడిపోయి ఉన్నాడు. అతనికి మద్యం సేవించే అలవాటు బాగా ఉంది అని ఒక రిపోర్టు మేరకు దీన్ని అనుమానాస్పదంగానే కట్టారు కేసు. ఎందుకంటే బండి పడిపోలేదు, బండికి స్టాండ్ పెట్టుకున్నారు. సో స్టాండ్ పెట్టి మనిషి పడిపోవటం ఏంటి, మోటార్ సైకిల్ పడిపోతే బండితో సహా పడిపోతుంది కదా, కొంత అనుమానం అప్పుడే వచ్చి అనుమానాస్పదంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో ఆస్తి తగాదాలు, నిందితుల కదలికలు, పరస్పర సంబంధాలపై పోలీసులు ఆధారాలు సేకరించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో హత్య గుట్టు రట్టయింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ అప్పులైనప్పటి నుంచి కూడా ఈ అప్పులు తీర్చడానికి తన భార్యని వాళ్ళ నాన్న మీద కొంచెం ఒత్తిడి చేసుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ బావమరిది అయినట్టు వీరారెడ్డిని కూడా సో కొంత పొలం చేసుకుంటున్నా కానీ కొంత ఈ అప్పులు కూడా తీర్చమని ఒత్తిడి పెట్టడం జరిగింది. సహజంగా వీరారెడ్డికి ఇట్లా పొలము, రెండో భార్య ఆయన తండ్రి ఆస్తిని పొలం కూడా చేసుకుంటూ మళ్ళా అప్పులు కూడా కట్టమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కొంత ఈ ఆస్తి తగాదాలు కొంచెం పీక్స్కి వెళ్ళినాయి.
తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా అది మళ్ళీ ఆడపిల్లకి చెందటం, అల్లుడికి చెందటం కూడా ఇతనికి కొంచెం మనసులో కంటకంగా మారింది. సో ఈ ఆస్తి ఎప్పటికైనా కానీ ఈ బావమరిది ఉంటే క్లెయిమ్ చేసుకోవటమో లేకపోతే తండ్రికి పేరుతో ఉండే మొత్తం ఆస్తిని నేనే వారసత్వంగా ఉండాలని ఒక ఆలోచనతో ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాను. గాదంశెట్టి వెంకటేశ్వర వీడు పొలం ఉంటుంది. ఆ పొలం దగ్గర వీళ్ళందరూ కూడా మందు తాగడానికి కూర్చొని వీళ్ళు కాక ఒక ఇద్దరిని కూడా బాలరాజు, వెంకటస్వామి అని వీళ్ళతోటి ఒక అసోసియేట్స్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి అందరూ ఒక దశ దాటిన తర్వాత ఈ మాట పెరగటం. సో ముందుగా అనుకున్న పథకం ప్రకారం అతన్ని ఒకరు కాళ్ళు చేతులు పట్టుకొని ముక్కు మూసి ఇది హత్య కాకుండా యాక్సిడెంట్ కింద దీన్ని మారుద్దామనే ఉద్దేశంతో ముక్కు మూసుకొని చంపేసి అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొచ్చి అతను మోటార్ సైకిల్ స్టాండ్ వేసి ఇతనేదో తాగి బోళ్ళపడి చనిపోయినట్టుగా దీని ఏదో యాక్సిడెంట్ కింద ఏదో తాగి పడిపోయినట్టుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. కేసును ఛేదించిన త్రిపురాంతకం సీఐ హస్సాన్, ఎస్ఐ శివరామయ్య సిబ్బందిని డీఎస్పీ నాగరాజు అభినందించారు. 4 నిందితులను రిమాండ్కు పంపినట్లు తెలిపారు.